విశాఖ కేజీహెచ్ లో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. పీజీ డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు మృతి చెందింది. వారం రోజుల కిందట కేజీహెచ్ లో అడ్మిట్ అయిన సింహాచలం ప్రాంతానికి చెందిన పి ఉమాదేవి అనే గర్భిణిని డెలివరీ సమయంలో జూనియర్ డాక్టర్లు టార్చర్ పెట్టారని బాధితులు ఆరోపించారు. నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని మండిపడ్డారు. గర్భిణి పైకెక్కి పుష్ చేసి బేబీ మృతికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంలో ఉన్న బేబీ కదలికలు లేకపోవడంతో సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారని, అప్పటికే శిశువు మృతి చెందిందని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మానస. విశాఖ కేజీహెచ్లో అతి దారుణమైనటువంటి ఘటన. అది కనివిని ఎరగని రీతిలోని కేజీహెచ్ అంటే లక్షలాది మంది పేద ప్రజలకి పుట్టినిల్లు లాంటిది వైద్య విషయంలోని. అట్లాంటి కేజీహెచ్లోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక పసిబిడ్డను చంపేసినటువంటి ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. వారం రోజుల క్రితం ఆ కేజీహెచ్లో పనిచేసిన కేజీహెచ్లో ఆ వారం రోజుల క్రితం ఉమాదేవి అనే ఒక పేషెంట్ జాయిన్ అయ్యారు. అది డెలివరీ విషయం మీద జాయిన్ అయిన తర్వాత ఆ కేజీహెచ్లో ప్రీ డెలివరీ కోసం ఆలోచన చేసినప్పుడు అక్కడ జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో పీజీ చేసిన డాక్టర్లు ఆ గర్భిణి పైకెక్కి ఆ గర్భిణిని పుషప్ చేసి ఆ పసికందుని చంపేసే ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అతి దారుణమైనటువంటి ఘటన. ఎక్కడా కనీ విని ఎరగని రీతిలోని ఏ బిడ్డ ఏ తల్లి గర్భం మీద ఎవరు కూడా పుషప్ చేసి ఎక్కే పరిస్థితులు ఎక్కడ ఉండవు. అట్లాంటిది గర్భిణీ పైకి ఎక్కి మరి ఆ బిడ్డను చంపేసే దారుణం దాష్టికానికి బయటపడిందంటే ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బట్టి చదువులు చదువుకొని ఎంబీబీఎస్ పట్టాలు తీసుకొని అది తెలిసి తెలియని వైద్యం చేస్తూ నిండు గర్భిణికి సంబంధించినటువంటి పసికందుని చంపి ఆ చేతిలో పెట్టినటువంటి ఘటన విశాఖ కేజీహెచ్ లో జరిగినటువంటి ఘటన చాలా దారుణము. ఎప్పుడు ఈ విశాఖ కేజీహెచ్ అంటే లక్షలాది మంది పేద ప్రజలకి పుట్టినిల్లు లాంటిది. అలాంటి కేజీహెచ్ లోని ఎంతో మంది పేదవాళ్ళకి సుమారుగా 6 నుంచి 7 జిల్లాల నుంచి పేద ప్రజలు అక్కడికి వచ్చి పేద ప్రజలు అక్కడ వైద్యం చేసుకుంటారు. అట్లాంటి కేజీహెచ్ లోని ఇట్లాంటి దారుణానికి వసిగలిగినటువంటి కేజీహెచ్ లో ఉన్న డాక్టర్లు దారుణంగా వ్యవహరించారని చెప్పవచ్చు. దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది, కేజీహెచ్ లో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా కేజీహెచ్ లో జరిగినటువంటి చాలా దారుణమైన చెప్పొచ్చు. గర్భిణీ పైన డెలివరీ సమయంలో గర్భిణిని టార్చర్ పెట్టినటువంటి డాక్టర్లను కూడా తెలుస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గర్భిణీ జరిగినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లితో పాటు బంధువులు కూడా ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. పూర్తిగా చెబుతున్నారు అక్కడ పూర్తిగా మా మీదకి ఎక్కి మరీ డెలివరీ చేశారు. ఇట్లాంటి దుర్మార్గం ఎక్కడా లేదు, ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. డాక్టర్లు కూడా ఇలా అనుకోలేదు. మా బిడ్డను చంపేశారు. 9 నెలలు ఎంతో కష్టపడి ఎంతో చేతిలో గవ్వలు లేకపోయినా ఈ ఆసుపత్రికి వస్తే 9 నెలలు మోసిన తల్లిని, నా బిడ్డను చంపించినటువంటి తల్లి రోదన ఒక పక్క వినొచ్చు. మరో విధంగా చూస్తూ ఉంటే గర్భంలో ఉన్న బేబీ కదలికలు లేవని చెప్పటము, ఇవన్నీ దుర్మార్గంగా డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక పసికందు అయితే మృతి చెందడం చాలా దుర్మార్గం, అనాయతికమని చెప్పవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.